రండి, అంగన్వాడీ పర్యవేక్షకురాలు సరళ అంగన్వాడీ కార్యకర్తలకు చిన్న పిల్లల అభివృద్ధి దశల గురించి ఏం చెబుతుందో విందాం. Let us look at some examples of the stages of development in each domain. అన్ని పరిధులు ఒక క్రమాన్ని అనుసరిస్తుంది. ఈ క్రమం పిల్లలందరిలో ఒకే విధంగా ఉంటుంది. పిల్లలందరిలో ఒకే క్రమంలో మరియు దాదాపు ఒకే వయస్సులో వివిధ నైపుణ్యాల అభివృద్ధి చెందుతాయని ఇది సూచిస్తుంది. శారీరక మరియు పెద్ద కండరాల అభివృద్ధికి ఉదాహరణ, పిల్లలందరూ మొదట ఎలా కూర్చోవాలో నేర్చుకుంటారు. 5 నుండి 7 నెలలు కూర్చోవడం, 8 నుండి 9 నెలలు నిలబడటం, 9 నుండి 12 నెలలు నడవటం. అదేవిధంగా 3 నుండి 4 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు తీగకు లేదా వైరుకు పెద్ద రంధ్రంతో ఉన్న పూసలను గుచ్చగలరు. 4 నుండి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు తీగకు లేదా వైరుకు చిన్న రంధ్రంతో ఉన్న పూసలను గుచ్చగలరు. 5 నుండి 6 సంవత్సరాల వయస్సు పిల్లలు గొలుసు లింక్, దారం లేదా తీగల ద్వారా చిన్న రంధ్రం ఉన్న అనేక పూసలను ఒక్క డిజైన్లో వరుస క్రమంలో గుచ్చవచ్చు. రండి, అభివృద్ధి దశల యొక్క మరికొన్ని ఉదాహరణలను చూద్దాం. ఉదాహరణకు, భాషా అభివృద్ధి 3 నుండి 4 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు తన ఆలోచనలను 3 నుండి 4 పదాలలో లేదా చిన్న చిన్న వాక్యాలలో వ్యక్తీకరించవచ్చు. 4-5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లవాడు ఒక వస్తువు గురించి మాట్లాడవచ్చు లేదా పూర్తి వాక్యాలలో వ్యక్తీకరించిన తన అనుభవాన్ని పంచుకోవచ్చు. 5 నుండి 6 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లవాడు 2 లేదా అంతకంటే ఎక్కువ వాక్యాలను ఉపయోగించి తన ఆలోచనలను వ్యక్తపరచగలడు. మేధో వికాసం 3-4 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లవాడు ఒక లక్షణం ఆధారంగా సాధారణ వర్గీకరణ చేయవచ్చు. ఉదాహరణకు, ఆకారం లేదా రంగు ఆధారంగా వర్గీకరణ. 4 నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లవాడు 2 లక్షణాల ఆధారంగా వస్తువులను వర్గీకరించవచ్చు. ఉదాహరణకు, ఆకారం మరియు రంగు రెండింటి ఆధారంగా వర్గీకరణ. 5 నుండి 6 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు 3 లక్షణాల ఆధారంగా వస్తువులను వర్గీకరించవచ్చు. ఉదాహరణకు, ఆకారం, పరిమాణం మరియు రంగు ఆధారంగా వర్గీకరణ.